సో మరి ఈ రోజున శ్రీ వెంకటాచలపతి ఫిలిమ్స్ తాళికట్టు శుభవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, తాళికట్టు శుభవేళ ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి చేయాలంటే కావాల్సింది తాళి బొట్టు అని చెప్పి. సో తాళికట్టు శుభవేళ అసలు వినడానికి సౌండ్స్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పెళ్లి అనేది ఒక పండుగ. కానీ అలాంటి పండుగ వాతావరణాన్ని థియేటర్స్ లోకి మరికొద్ది రోజుల్లో నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో తాళికట్టు శుభవేళ అంటూ ఒక బ్యూటిఫుల్ మూవీని మనందరి ముందుకి తీసుకొని వస్తున్న శ్రీ వెంకటాచలపతి ఫిలిమ్స్ కి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు. అరుణ్ కార్తిక్ గారు అండ్ చలపతి గారు ప్రొడ్యూసర్ గా, ఎక్కడైనా సరే నాన్న ప్రొడ్యూసర్ గా ఉంటారు, కానీ ఇక్కడ తండ్రి కొడుకులు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ప్రొడ్యూసర్ చేస్తున్నారు ప్రొడ్యూసింగ్. సో వి జగన్నాథరావు గారు డైరెక్టర్ గా, చలపతి గారి స్టోరీలో సార్ స్టోరీ కూడా మీదేనా సార్? చాలా గ్రేట్ ప్రొడ్యూసర్ స్టోరీ. అండ్ డిఓపి చౌదరి గారు డిస్ట్రిబ్యూటర్ అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సప్తగిరి ప్రొడక్షన్స్ శంకర్ రామ్ రెడ్డి గారు. సో వారికి కూడా కంగ్రాచులేషన్స్. సో మరి ఈ సినిమాకి హీరోగా చేసిన వారు ఇంతకు ముందు 30 మూవీస్ లో మెయిన్ హీరోగా చేశారండి. సో తిలక్ రాజ్ గారు అండ్ హీరోయిన్స్ తుంగ గారు, యాక్టర్ దేవరాజ్ గారు అండ్ మన తెలుగు సినిమాలకి చిన్న సినిమాలకి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అని చెప్పుకోవచ్చు గణేష్ బారి గారు. సో వారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మన తెలుగు ఈ సినిమా ఏదైతే తాళికట్టు శుభవేళ ఉందో దానికి మాత్రం అన్ని థియేటర్స్ లోకి తనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి గణేష్ గారికి క్లాప్స్ కొట్టండి. ఎక్కడ ఏ చిన్న సినిమా అయినా సరే చాలా పెద్దగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రతి సినిమా కూడా గణేష్ గారు, మొన్ననే గణేష్ చతుర్థి కూడా అయింది, అన్ని విఘ్నాలు అక్కడ ఆయన తొలగిస్తే ఈ చిన్న సినిమాలన్నిటికీ కూడా ఏ విఘ్నం లేకుండా ఈ గణేష్ గారు చూసుకుంటారు. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరి ఒకసారి స్వాగతం తెలియజేసుకుంటూ, తాళికట్టు శుభవేళ మరికొద్ది రోజులే మన ముందుకు రాబోతుంది. చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు, చాలా ఎక్కువ థియేటర్స్ లో. సో ఇప్పుడు వచ్చే సినిమాలు మనం ఇంట్లో ఉన్న లేడీస్ తో అంత కంఫర్ట్ గా చూడలేము థియేటర్స్ కి వెళ్ళి అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మాత్రం సకుటుంబ సపరివార సమేతంగా లేడీస్ అందరూ కూడా కలిసి వెళ్ళి చూసే సినిమా. మన రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఈ సినిమాలో చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎస్, 5 లాంగ్వేజెస్ లో మనం ఈ సినిమాని చూడొచ్చండి. ఆల్రెడీ ఓటీటీ కూడా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే థియేటర్ లో రిలీజ్ అయితే ఆ తర్వాత ఓటీటీకి రావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకోసం అని చెప్పి ముందుగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. సో మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మెయిన్ గెస్ట్ లో తిమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. స్టేజ్ పైకి వస్తుంటే ఇంతకు ముందు శత చిత్రాల నిర్మాత అని చెప్పేదాన్ని, కానీ అది పోయి ఇప్పుడు 200 సినిమాలకి నిర్మాతగా చేస్తూ రీసెంట్ గా మొన్న ఆగస్ట్ 15th అక్కడ ఆ డేట్ అయితే 15 మూవీస్ సార్ లాంచ్ చేయడం జరిగిందండి. సో ఆ 15 మూవీస్ కూడా 1 year లో మళ్ళీ మన ముందుకు మనం చూడొచ్చు. సార్ ఏంటి సార్ అసలు ధైర్యం? ఒక్కటే సంవత్సరంలో 15 సినిమాలు, మనకి ఒక సినిమా తీసుకున్న 12 months కి 12 మూవీస్ మాత్రమే, కానీ 15 మూవీస్ మీరు లాంచ్ చేశారు. సో సినిమా మీద మీకున్న ప్రేమ, ఆర్టిస్టుల మీద, అంటే ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు ఒక ఆర్టిస్ట్ గా చేయాలి, ఒక యాక్టర్ గా చేయాలి అని చెప్పి అందరినీ మీరు ఉద్దేశించి ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో 15 సినిమాలు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నెక్స్ట్ వినోద్ నివ్వుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తల్లడ సాయి కృష్ణ గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ హీరో ఆల్ రౌండర్ అండ్ విఆర్ఏ ప్రదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఏజే సంధ్యా వర్షిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ అదేవిధంగా ఒక గ్రేట్ యాక్టర్, ఒక డైరెక్టర్ మన వినోద్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ డైరెక్టర్ ప్రణయ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ ఎక్కడైనా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరితో లాంచ్ చేయించడం అనేది చాలా రొటీన్ గా జరుగుతుంది అనమాట. కానీ తాళికట్టు శుభవేళ ఏది చేసినా కొంచెం డిఫరెంట్ గా, కొంచెం న్యూ స్టైల్లో చేయాలి అనేది మా చిరు ప్రయత్నం. అందుకోసమనే మీ 6 members తోటి ఈ మూవీలో ఉన్న 6 songs ని ఎట్ ఎ టైం లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. 2 start. Song 1 start. 3 Song 4, Song 5, Song 6 release.
స్వప్న చక్కగా అమ్మాయి హీరోయినే కాకుండా హీరోయిన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ యాంకరింగ్ చేయడం మానేయకుండా చక్కగా కార్యక్రమాన్ని నడుపుతున్నందుకు స్వప్నాన్ని అభినందిస్తున్నాం. మొన్నటిదాకా హీరోయిన్ కోసం అమ్మాయి ట్రై చేసేది, ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం అమ్మాయి కోసం. ఏంటమ్మా అంటే ఆ షూటింగ్లో ఉన్నాను, ఈ షూటింగ్లో ఉన్నాను చెప్తుంది. కాబట్టి ఆ అమ్మాయి డేట్లు చూసే సాయికృష్ణ గారు ముందు 2 సినిమాల్లో ఆ అమ్మాయికి హీరోయిన్కి వేషం ఇచ్చాం. ఆ 2 సినిమాలని కంటిన్యూ చేయవలసిందిగా ఆ అమ్మాయి డేట్లు చూస్తున్నారు ఆ సాయికృష్ణ గారిని కోరుతున్నామండి. అమ్మాయి బిజీ అయినా సరే ముందు చేసిన సినిమాలు కాబట్టి వాటి 2 కంప్లీట్ చేసిన తర్వాతే నువ్వు ఆ సీరియల్లో కానీ సినిమాలు కానీ యాక్ట్ చేయాలి, లేకపోతే నీ మీద మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే చలపతి గారు మాకు మంచి మిత్రులు. చాలా కాలం క్రితమే దీంట్లో ఒక సాంగ్ నేను రిలీజ్ చేశాను. ఎందాక చెప్తున్నారు మీ రిలీజ్ చేసిన సాంగ్ చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్ అని. నేను రిలీజ్ చేయటం వల్ల అది అద్భుతంగా రిజల్ట్ రాలేదు. మీరు ఒరిజినల్గా సాంగ్లో విషయం ఉంది. ఇప్పుడు నేనైతే 6 సాంగులు చూసాం మనం. నిజంగా ఒక సినిమాకి ఏ విధమైనగా సెంటిమెంటు అలాగే కథ కావాలో అవన్నీ కూడా సమపాళ్ళలో ఈ సినిమాలు ఉన్నాయి. మనం చూసాం, ట్రైలర్ చూస్తే సినిమా జాతకం అర్థమవుద్ది. ఒక మంచి సినిమా చాలా కష్టపడి తీశారు ఆయన సపోర్ట్ చేసిన శంకర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ టీము. కన్నడ సినిమా ఇది ఒరిజినల్గా. ఇప్పుడు తెలుగు సినిమా కన్నడ సినిమాని భేదాలు లేవు, ఎందుకంటే పాన్ ఇండియా సినిమాకి అన్నీ ఒకటే సినిమా. ఈ సినిమాలో మనం చూసాం హీరోలు కానీ విలన్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరికీ తెలుగుకి పరిచయం ఉన్న వాళ్ళే. ఇంకా కొత్త వాళ్ళు అంటే అందరికీ కొత్త వాళ్ళే కాబట్టి ఈ తెలుగు సినిమాయా డబ్బింగ్ సినిమా అని అవసరం లేదు. ట్యాక్స్ కూడా ఇదివరకు పూర్వం డబ్బింగ్ సినిమాకు ట్యాక్స్, తెలుగు సినిమాకు ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఏం లేవు, అంతా ఒకటే ట్యాక్స్. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడానికి మా భారీ ఉన్నాడు, గణేష్ భారీ, ఆయన రిలీజ్ చేస్తాడు. ఇంకా ఏదైనా సపోర్ట్ కావాలంటే మేము అందరం ఉన్నాం. ఇక ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయటం అనేది మన బాధ్యత. అది రేపు పొద్దున వాళ్ళు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు, మనం ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తున్నాం, అక్కడ సపోర్ట్ వాళ్ళు మనకి చేస్తారు. కాబట్టి ఒక చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేసే బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే ఈవేళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సాయికృష్ణ సోషల్ మీడియాలో పబ్లిసిటీ బ్రహ్మాండంగా అతను చేస్తూ ఉంటాడు. అలాగే గణేష్ భారీ గారు చిన్న సినిమాలు మాత్రమే పబ్లిసిటీ చేసి చక్కగా థియేటర్లు దొరికేలాగా ప్లాన్ చేసే మంచి డిస్ట్రిబ్యూటరు. నాకు 2016లో ఐస్ క్రీమ్ 2 అని రాంగోపాలం గారి సినిమాకి నైజాం డిస్ట్రిబ్యూటర్ అతను చేసినప్పుడు రాంగోపాలం గారు చెప్పారు, ఏమయ్య మీ డిస్ట్రిబ్యూటర్తో టీ షర్ట్లు వేయించబోయా అని. ఆయన ఇప్పుడు ఈ టీ షర్ట్లు వేస్తున్నాడు. అంతకుముందు ప్యాంట్ షర్ట్లు వేసేప్పుడు టీ షర్ట్లోకి వచ్చాడు అతను. చాలా సినిమాలు రిలీజ్ చేశాడు, నా సినిమాలు కూడా. కాబట్టి ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇక నువ్వుల గారు ఆయన ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఆయన ఆర్టిస్ట్గా మా సినిమాలు కూడా చేస్తున్నారు. మంచి ఈ మధ్య మన ఎంతకైనా చూశాను ఒకటి, ఒక యాడ్ ఫిలిము, అదే షార్ట్ ఫిల్ము. ఎందుకంటే ఇవాళ తెలంగాణ జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఒకే షార్ట్ ఫిల్మ్లో చెప్పి రేపు అవార్డు కోసం ఆ షార్ట్ ఫిల్మ్ని ట్రై చేశారు. అది కూడా చాలా బాగుంది. దానికి డైరెక్టర్ మా సాయికృష్ణ, అలాగే మంచి యాక్షన్ చేసిన నవీన్ నువ్వుల గారికి అభినందన తెలియజేస్తున్నా. ఇక ప్రణయ్ రాజు కొత్త డైరెక్టరు, అతి త్వరలో సినిమా కూడా ట్రాక్లోకి వస్తుంది, ఆయన కూడా అభినందిస్తున్నాం. ఈ 15 సినిమాలకి చక్కటి మ్యూజిక్ అందించడానికి ముందుకొచ్చిన సంజయ్ వర్షిని అండ్ ప్రదీప్, వాళ్ళిద్దరు కూడా పూర్వం కృష్ణ చక్ర అని 2 మ్యూజిక్ డైరెక్టర్లు ఉండేవారు, అలాగే రాజ్ కోటి అని 2 మ్యూజిక్ డైరెక్టర్లు ఉండేవారు. అలాగే వీళ్ళిద్దరు కూడా మ్యూజిక్ డైరెక్టర్లుగా ఇద్దరుగా వచ్చి ఈ 15 సినిమాలు కూడా చేస్తున్నారు. ఆల్రెడీ మాది ఒక సినిమాకి నిన్నే సాంగ్స్ అన్ని కంప్లీట్ చేశారు. ఆ సినిమా 3వ తారీఖు ఓపెన్ అవుతుంది. ఇలాగా యువతరాన్ని కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం మన ధ్యేయం. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాం. డెఫినెట్గా భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే భారీగా తీశారు, చాలా ఖర్చు పెట్టారు. మనం చూసాం, సాంగ్స్ కానివ్వండి, సీన్లు కానివ్వండి, సెంటిమెంటు, యాక్షన్ అన్నీ ఉన్నాయి సినిమాలో. కాబట్టి తాళికట్టు శోభాల సినిమాకి చలపతి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, డెఫినెట్గా మనం మరిన్ని సినిమాలు తెలుగులోకి ఇక్కడికి రావాలని, రిలీజ్ చేయాలని, ఈ టీం అందరినీ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బెస్ట్ అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలు రామసత్యనారాయణ గారు, నిర్మాతలు, తాళికట్టు శుభవేళ సినిమా నిర్మాతలు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ట్రైలర్ చూసాం, అలాగే సాంగ్స్ కూడా చూసాం, చాలా బాగుంది. సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు వచ్చి ఇంకా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తాళికట్టు శుభవేళ సినిమా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చలపతి గారికి కంగ్రాచులేట్ చేస్తున్నాను, అలాగే టీం అందరికి కూడా. ఇది
మరొక గోరింటాకు సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు సాయి కృష్ణ ఇలాగే చెప్తూనే ఉంటాడు. ముఖ్యంగా ఎస్పెషల్లీ తాళికట్టు శుభవేళ సినిమా ప్రీ లాంచ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి ముఖ్యంగా రామ సత్యనారాయణ సార్కి నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా ముఖ్యంగా చాలా 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 ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను నమ్మి నాకు ఒక సినిమా ఇచ్చి, అమ్మ ఈ సినిమాకి మ్యూజిక్ నువ్వే చేయాలని చెప్పేసి తొలి ఏకాదశి అనే సినిమాకు నాకు మొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ సార్. నిజంగా నా జన్మలకు కూడా ఆయన రుణం తీర్చుకోలేను నేను. సో అంత గ్రేట్ పర్సనాలిటీ. నా లైఫ్లో నేను అలాంటి పర్సన్ ఎప్పుడు చూడలేదు. నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే, నా గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే నేను తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ సార్ అని చెప్తాను సార్. చాలా చాలా థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ సార్. అలాగే తాళికట్టు శుభవేళ అనేటటువంటి సినిమా ప్రొడ్యూసర్స్, అలాగే ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ మ్యూజిక్ చలపతి సార్ అండ్ స్క్రీన్ ప్లే, కథ, చిత్రం ఇవన్నీ కూడా నిజంగా ఒక మంచి సినిమాని చూపించాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సినిమాని మా ముందుకు తీసుకొచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ ఆంజనేయులు గుప్తా గారు, అలాగే శంకర్ రెడ్డి సార్, చలపతి సార్, ఎంటైర్లీ టీమ్, తర్వాత ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రిబ్యూటర్స్, తల్లాడ సాయి కృష్ణ, ప్రణయన్న, వినోద్ గారు, అలాగే రామ్ సత్యనారాయణ సార్, ఇక్కడ ఉన్నవారు విఆర్ఏ ప్రదీప్ సార్. ఎస్పెషల్లీ మా ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఆగస్టు 15కి చేసినటువంటి క్లాపింగ్ చేసిన 15 మూవీస్కి కూడా మేమే మరి మ్యూజిక్ చేయడం జరుగుతుంది. అలాగే యాక్టింగ్ కూడా చేస్తున్నాను. రాయడము, పాడడము, ట్యూన్ చేయడము, ఎడిటింగ్, మరి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయడమే కాకుండా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్ గారు మరెన్నో మరి మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు స్పీచ్ ఇచ్చినట్టే అదే విధంగా ఈ సినిమా రిలీజ్ అప్పుడు కూడా మీ ఫ్యాన్స్కి, మీ అభిమానులకి సినిమా థియేటర్కి వచ్చి చూడాలని చెప్పాలి. ఓకేనా? థ్యాంక్ యూ అక్క. అదేవిధంగా ఇప్పటిదాకా మనందరికీ యాంకరింగ్ చేస్తూ మనందరినీ అలరించిన స్వప్న, నువ్వు యాంకర్కే కాదు, ఈరోజు గణేష్ అన్న చెప్పారు హీరోయిన్గా తనని ఇన్వైట్ చేయని చెప్పారు. సో నీ అమూల్యమైన మాటలు మా అందరి కోసం. అమూల్య అంటే వాళ్ళు ఎవరు అనుకోవద్దు. యాంకరింగ్ చేయమంటే ఓకే, మాటలు అలా వస్తూనే ఉంటాయి, కానీ ఇప్పుడు స్పీచ్ అని అంటే చాలా కష్టం. బట్ తాళికట్టు శుభవేళ మన భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా, అంటే తెలుగుదనం అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పెళ్లియే. అందుకోసం అని చెప్పేసి తాళికట్టు శుభవేళ, ఇంకా సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న పెళ్లిళ్ళు, వాటి గురించి వివరించడం కోసం కుటుంబాల మధ్య ఉండే ఆ కలహాలు, లేదంటే ఆ ప్రేమ, సంతోషం, ఇవన్నీ మనకి తెలియాలి అని అంటే మనందరం కూడా చూడాల్సింది తాళికట్టు శుభవేళ. సో ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ గారు మీ చేతుల్లోనే ఉంది. సో మళ్ళీ మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. వేదిక మీద ఉన్న మన తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్తా గారు, అదేవిధంగా తల్లడ సాయికృష్ణ గారు, గణేష్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకసారి ఇలా రండి గణేష్ గారు. ఎక్కడ ఏ సినిమా అయినా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా తన దగ్గరకు వచ్చినా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ థియేటర్స్ ఎలా రిలీజ్ చేయాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉండే ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే గణేష్ గారు. సో ఇలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నంత కాలం మన తెలుగు సినిమాలు మాత్రమే కాదు, ఏ సినిమా అయినా, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా జనాల ముందుకు వస్తుంది. అది ఓన్లీ అది మీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు మాత్రమే కాకుండా అలా ఇంకొక 10 మందిని తయారు చేయండి, మన సినిమాల్ని బ్రతికించండి. థ్యాంక్ యూ. కాంపిటీషన్ అని కాదు, మీతో పాటుగా ఒక 10 మందిని ఎవరినైనా, అంటే మన సినిమాలు ఎక్కడ కూడా ఆగిపోకూడదు అని చెప్పేసి. సో ఆ గణేష్ అనే పేరు ఎవరు పెట్టారు అంటే మీ అమ్మ నాన్నతో పాటుగా ఇంకా మీ అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య ఎవరు పెట్టారు తెలియదు, కానీ మీకు తగ్గట్టుగానే పెట్టారు. ఎందుకంటే ఆయనకి ఎంత ఓపిక ఉందో మీకు అంతకు మించి ఎక్కువ ఓపిక. సో ప్రతి సినిమాని కూడా కాపాడుతున్నారు, అలాగే కాపాడుతూ ఉండండి. గణేష్ ప్రతి భారాన్ని కూడా ఈయన మీదే వేసుకుంటారు, ప్రతి సినిమా భారాన్ని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్ ముగ్గులా గారు, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఒకసారి ఎలా రండి.
అరే ఎక్కువ మాట్లాడక నవ్వులు కాస్త నువ్వులు అయితే అంటారు కదా, కానీ ఇక్కడ నువ్వులు కాస్త నవ్వులు అవుతూ ఉంటాయి. సో తన దగ్గర ఎంతో మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ కొన్ని వందల మందిలో స్టూడెంట్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. సమ్మర్ లో మాత్రం ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. యాక్టర్ అవ్వాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది. ప్రపంచం నలుమూలలు ఎక్కడ ఎవరైనా సరే మీరు యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ద బెస్ట్ 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 మనకి వినోద్ ఫిలిం అకాడమీ అయితే ఉంటుంది. మనందరికీ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ దగ్గరే అమీర్పేటలో. ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది అమౌంట్ ఇచ్చి మోసపోతూ ఉంటారు, మీకు అది ఇస్తాము, ఈ ఆఫర్ ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పి. కానీ ఎలాంటి మోసం కూడా లేకుండా మీకు చాలా జెన్యూన్ గా మీరు యాక్టర్ అయ్యేంత వరకు మీకు వెనక ఉండి కృషి చేస్తూ వెనక ఉండి నడిపించేది మన వినోద్ అన్నయ్య మాత్రమే. సో మీ యాక్టింగ్ తో పాటుగా ఇంతమంది యాక్టర్స్ ని తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేశారు, మీ సపోర్ట్ కూడా చేశారు. థ్యాంక్ యూ. అండ్ ప్రణయ్ అన్న రాబోయే కాలంలో కాబోయే ఒక పెద్ద డైరెక్టర్, ఆల్రెడీ పెద్ద డైరెక్టరే, కాకపోతే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ రామ్ రెడ్డి గారు సో అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చి ఆ తాళికట్టు శుభవేళ మనందరి ముందుకి తీసుకొని వచ్చేసారు. అండ్ నెక్స్ట్ చలపతి సార్, మొత్తం మీరు మీ బాబు ఇంకా ఇలాగే ఎక్కువగా ప్రొడ్యూసింగ్ చేస్తూ ఉండాలి, చాలా మూవీస్ తీసుకొని రావాలి అని చెప్పేసి. సో సంధ్య అక్క కొత్తగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, బ్లెస్సీ అని పిలుస్తూ ఉంటాం ఎక్కువగా. సో తన చూస్తే అంటే ఇలా ఉన్నారు కదా, అసలు ఎలా ఉంటుంది తన వాయిస్ అని. కానీ డివోషనల్ సాంగ్స్ పాడతారు, ఐటమ్ సాంగ్స్ పాడతారు, లేదంటే మెలోడీ సాంగ్స్ పాడతారు. అంత హస్కీ వాయిస్ వస్తుంది. మళ్ళీ లో పిచ్ అయినా హై పిచ్ అయినా ఏదైనా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే తను పాడేటప్పుడు నేను పక్కన కూర్చొని వింటూ ఉంటాను కాబట్టి. సో బ్లెస్సీ అక్క, ప్రతి ఇంట్లో నీలాంటి ఒక ఆడపిల్ల అయితే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు నేను కలిసినా కనపడినా హ్యాపీగా చెల్లి అని ప్రేమగా పలకరిస్తూ ఉంటారనమాట. మా బటర్ఫ్లై మీరు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రదీప్ అన్న, మాట్లాడుకోవడం లేవు, ఎందుకంటే మొత్తం మ్యూజిక్ తోనే ఇచ్చి పడేస్తారు. సో ఇంత మంచి టీం అందరూ కూడా ఈ రోజున తాళికట్టు శుభవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ గా మా మీడియా మిత్రులు, సినిమా ఏదైనా సరే అందరి ముందుకి తీసుకుని వెళ్తూ ఉంటారు, కెమెరా వెనుక ఉన్న మీ అందరికీ అండ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్, మా నరేష్ గురించి చెప్పాలనంటే ఇంకా ఈ రోజు అంతా టైం అయిపోతూనే ఉంటుంది. సో ఇప్పుడు దీని తర్వాత ఆయనకి ఇంకొక ఈవెంట్ కూడా ఉంది. ఎప్పుడెప్పుడు నేను మైక్ వదిలేస్తాను, ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నట్టుగా చూస్తున్నాడు. థ్యాంక్ యూ నరి. తల్లడ సాయి కృష్ణ మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ చాలా మందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం చాలా వినయంగా ఉన్నాడు కదా. సో అంటే అలాగే ఉంటాడు కెమెరా ముందు, కెమెరా తర్వాత కూడా ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే ఉంటాడు. చిన్నప్పటి నుంచి చాలా 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 మంచి ఫ్రెండ్, నాకు ఒక నాన్నలాగా అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే తన గురించి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకే ఒక విషయం తెలుసుకున్నాను. 2022 నవంబర్ 22 నుంచి చూస్తున్న ఈ రోజు వరకు తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టి పంపిస్తాడండి. ఇక అంతకు మించి నేను గొప్ప మాట అయితే చెప్పలేను. వాడి దగ్గర ఉన్నా లేకపోయినా ఏదైనా సరే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి అడిగి అయినా సరే, అమ్మ లంచ్ టైం అయింది, ఓకే ఇంతమంది ఉన్నాము, లేదంటే నాకు కాల్ స్వప్న లంచ్ టైం అయింది, ఇంతమంది ఉన్నాము. సో ప్రతి ఒక్కరి ఆకలి తీర్చి ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి నా ఫ్రెండ్ తల్లడ సాయి కృష్ణ. అన్నం పెట్టే వాళ్ళని దేవుడు అని చెప్తారు. థ్యాంక్ యూ. నన్ను పెద్దతనం చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. తనకి 2 o'clock షూటింగ్ ఉన్న షార్ట్ టైంలో ఇంటిమేట్ ఇచ్చాము. బేసిక్గా ఈవెంట్ 24వ తారీఖు జరగాల్సింది, కొన్ని అనివార్య వల్ల పోస్ట్ పోన్ అయింది, లేకపోతే క్రౌడ్ కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చినటువంటి చలపతి గారికి అండ్ రామరెడ్డి గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకప్పుడు ఆ ఇండస్ట్రీ అని ఉండే, ఇప్పుడు అంతా ఒకే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ నాకు గణేష్ అని చెప్పినప్పుడు అబ్బాయి ఈ జనరేషన్లో ఈ సినిమా ఎవరు చూసారని అనుకున్నా. ఫస్ట్ పేరు విన్నాక, తర్వాతకి పోస్టర్లు వచ్చినాయి, తర్వాతకి ట్రైలర్లు వచ్చినాయి. ఇందాక సాంగ్స్ చూస్తుంటే మీరు ఈ జనరేషన్ వాళ్ళు కాదు, ఆ జనరేషన్ వాళ్ళు కాదు, ఈ జనరేషన్లో ఉన్నారు. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకా మేము కూడా రాలేదనిపించింది. ఎందుకంటే దాంట్లో మెలోడీ ఉంది, లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక డెవోషనల్గా రాముడి సాంగ్ లాగా చేపించారు. అంటే నవరసాలు ఈ సినిమాలో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఓజీ సినిమా ఊపు ఏదైతే ఉందో, సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మీ సినిమాకి సపోర్ట్ చేస్తారు సార్. ఎందుకంటే అన్ని రకాల ఎమోషన్స్, అన్ని నవరసాలు ఈ సినిమాలో ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ప్రాజెక్ట్ నమ్మి మా గణేష్ అన్నకి అప్పచెప్పి తన ద్వారా ఇండస్ట్రీలో విడుదల చేపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి షార్ట్ టైంలో ఇన్వైట్ చేయగానే గెస్ట్లుగా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఇప్పుడు ప్రణయ్ అన్న మాట్లాడిన తర్వాతకి మీ ఇద్దరు గెస్ట్లు కాబట్టి సో ప్రణయ్ రాజ్ మాట్లాడతారు. సో మా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారిని హీరోగా పెట్టి ద ఫైనల్ కాల్ అనే సినిమా మొన్ననే పోస్టర్ లాంచ్ చేసింది. సో ఆ సినిమాకి ఇంకా చాలా మంది కాస్టింగ్ కూడా ఉన్నారు.
దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ రామ్ సత్యనారాయణ సార్, ఆ సినిమాకి డైరెక్టర్ ప్రణయ్ వంగరి. అందరికీ నమస్కారం. 2015-16 ఆ టైంలో నాకు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా తొలి అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ గారు, అలాగే ఇప్పుడు 2025లో కూడా డైరెక్టర్గా నాకు తొలి అవకాశం ఇచ్చారు, వారికి థ్యాంక్స్. అలాగే నేను తన సినిమాకి పనిచేద్దామని వచ్చిన, కానీ అన్న నా సినిమా పనిచేయడంతో పాటు నువ్వు ఒక డైరెక్టర్ కావాలని నాకు సహకరించి ఈ సినిమా అవకాశం ఇచ్చిన సాయి కృష్ణకి, అలాగే చాలా మందిని మాకు పరిచయం చేసి ఆర్టిస్టుల్ని మాకు అందించిన వినోద్ అన్నకి, అలాగే మా టీం బెస్లీ గారికి, అలాగే ప్రదీప్, వీళ్ళందరికీ, అలాగే గణేష్ అన్న మాకు ఎప్పుడు అంటే ఏదైనా ప్రమోషన్ కావాలన్నా కానీ తన పేపర్లో వేస్తున్న అన్నకి థ్యాంక్స్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి నమస్కారం. తాళికట్ట శుభవేళ అనే సినిమా ఇప్పుడు నేను ట్రైలర్ అయితే చూసిన, ప్రేమ అనేది ఎంత ముఖ్యమో పెళ్లి కూడా, అంటే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. దానికే నిజమైన అర్థం, ప్రేమకే అదే అర్థం అవుతుందని ఈ సినిమా తెలియజెప్తుంది. చాలా బాగుంది, ట్రైలర్స్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం. ఈ సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకున్నాను. కడపట ఇప్పుడు టైం కూడా వచ్చింది. 30 years ఇండస్ట్రీలో ఇదే కలగని ఒక మంచి సినిమా చేయాలని ఫస్ట్ టైం నేను కన్నడలో క్రమ అని చెప్పి ఒక సినిమా చేశాను. దానికి సబ్జెక్ట్ ఇచ్చినాను. ఆ సబ్జెక్టు 4 స్టేట్ అవార్డులు తీసుకున్నాను. ఆ తర్వాత నాకు సపోర్ట్ దొరకలేదు, ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు, దూరంగా ఉండాను. అంటే ఏదో చిన్న చిన్న వ్యవహారాలు చేసుకుంటే అలా జరిగిపోయింది. ఆ తర్వాత శ్రీ ఆది పరాశక్తి అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఇచ్చా. అది థియేట్రికల్గా ఏది హెల్ప్ కాలేదు, పెద్దగా అవ్వలేదు. కానీ జీ ఛానల్లో పెద్ద హిట్ అయింది సినిమా. ఈ రోజుకు వాళ్ళు ఎక్కడ కానీ రిలీజ్ చేయలేదాన్ని, టీవీలోనే వేస్తున్నారు. 11 సంవత్సరాలు అయినా కూడా ఇంకా టీవీలోనే వేస్తున్నారు దాన్ని. ఇప్పటికీ వస్తానే ఉంది, పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ ఇది తాళికట్టు శుభవేళ సబ్జెక్ట్ చేశాను. ఇక్కడ ఒక ప్రతి చిన్న విషయానికి సీరియస్గానే ఆలోచన చేస్తాం. ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు ఒక చిన్న డైలాగ్ సరిలేదన్నా దాన్ని ఆలోచన చేస్తాం, మ్యూజిక్ను ఆలోచన చేస్తాం, ప్రతి ఒక్కటి ఆలోచన చేస్తాం. మాకు బాగా చేసిన సినిమాకు ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ దొరకలేదన్నా, అది ప్రజల ముందుకు తీసుకులేకపోయినా కూడా తొందర అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో గణేష గారిని అప్రోచ్ చేశారు. తర్వాత ఈ సాంగ్ ఒకటి రిలీజ్ చేసేటప్పుడు రామ్ సత్యనారాయణ గారి ఇంటికి పోయి, సార్ నాకు ఈ సాంగ్ చేసి పెట్టండి, మేము పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కలవలేము, వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరు, కష్టం ఉంది, పెద్ద ప్రవాహం ఇది. సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ప్రవాహం, ఎవడు తట్టుకుంటాడో ఎవడు తట్టుకోలేడో తెలియదు. చూసాం, మాకు ఏదో వీళ్ళకి చెప్పాలి అని మన గణేష్ గారికి చెప్పాము. ఈ 6 సాంగులు ట్యూన్ చేసింది నేనే. నేను ఈ కళను ఒక సినిమా అనుకోవడం లేదు, ఒక సరస్వతీదేవి అనుకున్నాను. అమ్మవారికి ఏ స్థానం ఇవ్వాలో అదే స్థానం ఇచ్చి నేను సినిమాను ఆ లెవెల్లోనే చేసి తీసుకొచ్చాను. మంచి సినిమా చేశాను, జనాలు చూసి ఆనందిస్తారని, దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనేది ఆ నమ్మకం పెట్టుకుని ఈ సినిమా తయారు చేశాను, మీ ముందుకు తీసుకొచ్చాను. అందరూ సహకరిస్తారని, ముఖ్యంగా మీడియా మీ సహకారం లేకపోతే ఏ చిన్న సినిమాను కూడా పెద్ద సినిమా చేసుకోలేము. పెద్ద సినిమా కావాలని ఆశ కాదు, బాగుంటే ఆ పెద్ద సినిమా కానీ దానికి అర్హత ఉంటే రాని, అది మా ఆశ. బాగా చేసినప్పుడు అది బాగా ఆడాలనేది ఒక ఆశ, దాన్నే కోరుకుంటాము. సో మీరంతా సహకరించాలని, ఇటువంటి సినిమాకు మంచి సినిమాని, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మీ సహకారం ఉండాలి. మీరు దాన్ని చూసి మంచి సినిమాని మీరు రాస్తే చాలా సంతోషపడతాను, చాలా ఆనందం. సరే, ఈ సినిమా అయిన తర్వాత మన గణేష్ గారి గురు ఎలా ఆశ పెట్టుకున్నాను, అదేవిధంగా నేను ఈ సినిమా చూపెట్టడానికి వాళ్ళకి ఒక్కరికే, మన శంకర్ రెడ్డి గారికి ఒక్కరికే చూపెట్టాను. నేను బిజినెస్లో ఇంకెవరికి చూపెట్టడానికి వెళ్ళలేదు. గణేష్ గారికి చూపెట్టా, తర్వాత వాళ్ళకి చూపెట్టా. శంకర్ రెడ్డి గారు ఆ సినిమా చూసిన వెంటనే, సార్ మీరు ఒక్కరే కాదు, మీ మిస్సెస్ను పిలుచుకురండి సార్, వాళ్ళకు చూపిస్తాం సినిమా అని చెప్పాను. పిలుచుకొచ్చారు.
ఆయమ్మ చూస్తే బాగుంది సినిమా అని చెప్పి ప్రోత్సహించి వాళ్ళకి చెప్పి బాగుంది ఈ సినిమాను సపోర్ట్ ఇవ్వండి మీరు అని శంకర్ రెడ్డి గారు ఇక్కడ ఏ కల్ముషం లేకుండా ధైర్యంగా ముందుకు వచ్చి నేను రిలీజ్ చేస్తానని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నందువల్ల వాళ్ళకి 100,000,000 వందనాలు. శంకర్ నా పేరు, రామరెడ్డి మా నాయన పేరు. మొదలు వాళ్ళు సెకండ్ మనం. ఇందాక చెప్పారు కదా, మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. వద్దు అనేది ఎవరు చెప్పండి ఎవరన్నా? అన్నం అనేది వద్దు అంటారు, కడుపు నిండిపోతే వద్దు అంటారు కదా. అట్లా నువ్వు అన్నం పెట్టిండవు, అన్నమే వద్దు అనేది. వేరే యావది వద్దనే వాళ్ళు ఎవరూ లేదు. చిన్నోళ్ళు ఇంకా పెద్దోళ్ళు కంటే వద్దు అనేవాళ్ళు ఎవరు లేదు. ఆ తర అన్నం వద్దు అంటారు. ఎలా అంటే నిండిపోయినా వద్దు ఇంకేం చేస్తారు. అట్లా మా అన్నగారు వయసు అయిపోయింది, అయినా ఇంకా చిన్నోడి తరగానే ఉండారు. వాళ్ళు 10 ఏళ్ళ ముందర నేను దొరికింటే వాళ్ళని పెద్దవాళ్ళు చేసిస్తా ఉంటుంది. అయినా ఇప్పుడు దొరికినాను చూస్తాం. ప్రయత్నం మంది తాళికట్ట శుభవేళ ప్రతి ఒక్కరు చూసేది. ఫ్యామిలీ చిన్నోళ్ళు ఇంకా పెద్దోళ్ళ వరకు చూసే అట్లా ఫిలిం చూడాలా. చూసి అందరికీ హెల్ప్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చూసి పెద్దదైతే అందరికీ మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. దానికి అవసరం అన్నకే నేను నిలుచుకోండా, అది పక్కా సక్సెస్ అవుతుందని మీరు అందరూ నిలుచుకొని మమ్మల్ని చేస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారము, థ్యాంక్ యూ. నిలుచుకోండారు గణేశన్ పరంగా మేము వచ్చినాము. అన్న శంకరు గణేశ చలపతి ముగ్గురు చేరిండాం తిరుమంతుల్లో. 100% సక్సెస్ కావాలని బాధపడుతూ ఉంటాము. ఇది ఒక ఆర్ట్. ఈ స్టేజ్ మీద మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. నేను ఒక 500 సినిమాల దాకా డిస్ట్రిబ్యూషన్ చేసిన.